నమస్కారం అనసూయమ్మ గారు. రా భాగ్యం, బాగున్నావా? బాగున్నానండి. రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. కొత్తగా పెళ్లైన కొడుకు కోడలతో చేయిస్తున్నాను. మీరందరూ తప్పకుండా రావాలి. అందరూ తప్పకుండా రావాలి. రాకుండా ఎలా ఉంటాం? భోజనాలుంటాయిగా. ఉంటాయి, వస్తాంలే. వెళ్ళొస్తానండి. మంచిది. అత్తయ్య, కొత్తగా పెళ్లైన దంపతులతో సత్యనారాయణ వ్రతం చేయిస్తే చాలా మంచిదంటారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరితో ఆ వ్రతం చేయించమంటావా? ఏమొదినా? అవును చేతు. వదినా, ఈ ఏడుపు మొహాన్ని పక్కన పెట్టుకుని పూజ చేయడమే కష్టం, ఇంక వ్రతం ఏం చేస్తాం? అయినా ఇప్పుడు వ్రతం అంటే బాగా ఖర్చు అవుతుందమ్మా. దేవుడి పూజకి ఖర్చు గురించి ఆలోచిస్తే ఎలా చేతు? పైగా ఆ వ్రతం చేయిస్తే 10 ఇంతలు ఆస్తి పెరుగుతుందట. అవునండి, ఆస్తులే కాదు, కోరిన కోరికలన్నీ తీరుస్తాడంట ఆ సత్యనారాయణ స్వామి. పెళ్ళైన ఇంట్లో పూజ చేయిస్తే ఆ ఇంటి పెద్దలకి మంచి జరుగుతుందంట. చా, మాకు తెలియదు, మరి నువ్వు చెప్పాలి. ఇంతకీ నేను ఎవడు అడిగాడే? ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మీకెవరు చెప్పారండి? తెగ ఫీల్ అయిపోతున్నారు. కూర్చో కూర్చో. ఏంట్రా ఆవేశపడతా? ముచ్చట పడుతోంది కదా. పైగా ఆస్తులు కూడా 10 రెట్లు పెరుగుతాయట. ఒకసారి చేయిస్తే పోలేదా? చాలా ఖర్చు అవుతుందమ్మా. దానికి నా దగ్గర మార్గం ఉందిరా. ఏంటది? నీ అంచనా ప్రకారం వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది? ఓ 25-30 వేల దాకా అవుతుందమ్మా. అంతేనా? ఓ 6 నెలలు మధుమతి ఒంటి పూట తిని సర్దుకుంటే ఆ లెక్క సరిపోతుంది. కరెక్టేనమ్మా. దేవుడి కోసం అంటే మా ఆవిడ గారు ఖచ్చితంగా ఒంటి పూట తింటారు. ఏం పెళ్ళామా, వ్రతం చేద్దామా? నా స్వామి కోసమైతే ఆ ఒక్క పూట కూడా మానేస్తానండి. వద్దమ్మా తల్లు, మాకంత బంపర్ ఆఫర్ వద్దు. ఆ తినే ఒక్క పూట నువ్వు మానేస్తే నువ్వు చస్తావు, మేం జైలుకి వెళ్తాం. ఎందుకులే, వ్రతం చేసుకుంటున్నాం కదా, పిలు. మీ అమ్మని, బాబుని, అక్కని, బావని అందరిని పిలుచుకో. ఓ అలాగేనండి. సుమతి, సుమతి. ఏంటండి? అమ్మాయికి అల్లుడి గారికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. అవునా? ఎలా ఉన్నాయో చూడు. చాలా బాగున్నాయండి. రేట్ ఎంతో తెలుసా? ఎంత? 5,000 రూపాయలు. 5,000? ఏమిటి అలా ఆశ్చర్యపోతావు? మన మధు ఇప్పుడు శంకరం మాస్టర్ కూతురు కాదే, శ్రీమతి కైకాల అనసూయమ్మ గారి కోడలు. చైతన్య గారి ఇల్లాలు, కోటీశ్వరుల ఇంటి కోడలు. అంతటి గొప్పింటి కోడలికి మన స్థాయిలో చౌకబారు బట్టలు ఎలా పెడతామే? నిజమేనండి, కానీ బతకడానికి మీ పెన్షన్ తప్ప పైసా రాబడి లేని వాళ్ళం. మందులు కొంటే డబ్బులు ఎక్కడ అయిపోతాయోనని రోగాలని నవ్వుతూ భరించేవాళ్ళం.
5,000 రూపాయల బట్టలు కొన్నారంటే అప్పు కోసం ఎవరి ముందు చేయి చాచారోనని నా బాధ తప్ప అమ్మాయికి ఖరీదైన చీర కొన్నారని కాదండి. పిచ్చిదాన, కష్టాలు కన్నీళ్లు మనకి కొత్తటే. నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, నేను చనిపోయే వరకు ఉంటాయి. వాటికి భయపడి మన బాధ్యత మర్చిపోతే అవమానపడేది మన బిడ్డేనే.